రికార్డ్ ఆఫ్ పేపర్స్ అది చూస్తే జగన్మోహన్ రెడ్డి మీద నిందితుడు ఉన్న జనపల్లి శ్రీనివాసరావు దాడి చేయలేదు. ఎలా అంటే ఇప్పుడు నేను LW1 ఎవరు ఉన్నాడు అంటే ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు వాంగ్మూలం తీసుకున్నాను. ఫస్ట్ పాయింట్ అడిగాను, నువ్వు జగన్మోహన్ రెడ్డికి ముద్దాయి ఉన్న శ్రీనివాస్ అటాక్ చేసేలాగా చూసావంటే చూడలేదన్నాడు. ఫస్ట్ పాయింట్. ఎవరిని అడిగారు మీరు? అది దినేష్ కుమార్, అసిస్టెంట్ కమాండెంట్ ఆఫ్ ద CSF ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ విశాఖపట్నం. ఇది రికార్డెడ్ 164 CRPCలో రికార్డెడ్ ఉండే. అతను నువ్వు చూడలేదు, సర్లే. ఆ కత్తి నువ్వు ముద్దాయి చేతితో తీసుకున్నావా? లేదు, తీసుకోలేదు. సర్లే, జగన్మోహన్ రెడ్డి చేతితో తీసుకున్నావా? తీసుకోలేదు. వాళ్ళ PA KNR చేతితో తీసుకున్నావా? తీసుకోలేదు. మరి ఎవరి చేతితో తీసుకున్నావు అంటే 2:30కి మధ్య సీను ఎవరు ఉన్నాడు ఆయన తెచ్చి ఇస్తే తీసుకున్నాను అన్నాడు. ఎవరండి ఆయన? మధ్య సీను బొత్స సత్యనారాయణ మేనల్లుడు. ఆయన విజయనగరంలో ఏమంటారు మండల పరిషత్ చైర్మన్. ఇప్పుడు అతని చేతిలో ఇది 2:30 తీసుకున్నాను. సర్లే, నువ్వు కంప్లైంట్ రాసావు కదా, కంప్లైంట్లో కోడి కత్తితో నువ్వు అటాక్ చేసేవాళ్ళు రాసేవంటే రాసేలేదు. FIRలో కూడా కోడి కత్తితో అటాక్ అయిన లాగానే లేదు. ఆ అటాక్ కూడా లోయర్ పార్ట్ ఆఫ్ ద షోల్డర్ అని ఉంది. ఇది వాస్తవం. అది అంటే ఆ రోజు అసలు ఈ కోడికత్తి శ్రీనివాస్, ఇప్పుడు నన్ను కోడికత్తి కూడా అనడం ఇష్టం లేదు కానీ అబ్బాయి పేరు శ్రీనివాస్ కాబట్టి, ఆ శ్రీనివాస్ అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు ఎందుకు అప్రోచ్ అయ్యాడు, ఎలా అప్రోచ్ అయ్యాడు, ఆ రోజు జరిగిన సంఘటన ఏంటి, అసలు ఆ సీన్ ఏంటి? అసలు శ్రీనివాస్ అక్కడ సెకండ్ గ్రేడ్ కుక్గా పనిచేస్తున్నాడు. అప్పుడప్పుడు కుక్ కూడా సర్వీస్ కూడా పనిచేస్తాడు. అక్కడ మధ్య సీను ఎవరు ఉన్నాడో ఆయన 2 టీ 2 కాఫీ 2 వాటర్ బాటిల్ ఆర్డర్ ఇచ్చాడు. ఇద్దరు అక్కడ పనిచేసే అమ్మాయిలు 2 టీ తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి నేను టీ తాగానన్నారు. 2 కాఫీలు వచ్చాయి. ఆ కాఫీ కూడా హాఫ్ తాగాడు ఆయన, హాఫ్ తాగి హాఫ్ వదిలేశాడు. ఈ జనపల్లి శ్రీనివాసరావు ఏముంది, 2 చేతిలో 2 బాటిల్ తీసుకొచ్చాడు వాటర్. అదే విట్నెస్ LW1 ఎవరు ఉన్నాడు దినేష్ కుమార్, అదే ఇచ్చాడు అతని వాంగ్మూలంలో. మరి 2 బాటిల్ పట్టుకొచ్చిన అబ్బాయి ఎలా అటాక్ చేస్తాడంటే నాకు తెలుసు సార్ అన్నాడు ఆయన. సరే, ఆ 2 బాటిల్ పట్టుకొచ్చావు కదా, ఆ 2 బాటిల్ సీజింగ్లో ఉండలేదు. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటే కామన్ అంటే మనము ఒక ప్రుడెంట్ మ్యాన్ ఒక కామన్గా ఆలోచన చేసింది. ఆ జనపల్లి శ్రీనివాసరావు అరెస్ట్ చేసినప్పుడు సీజర్లో ఏముంది? కత్తి లేదు, 10 రూపాయల నోటు, పర్సు, బెల్టు, ఒక పెన్ను ఉంది. మరి కత్తి ఎవరితోనే ఉంది? బొత్స మేనల్లుడితోనే ఉంది. ఇది అంత కుక్డ్ స్టోరీ ఉంది, ఫాల్స్ అలిగేషన్స్ పెట్టి ఇది అంత ప్రిపరేట్ డ్రామా ఉంది అని నేను నమ్ముతున్నా. అదే నేను ప్రూవ్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి కోర్టుకి రా అంటున్నాను. జగన్మోహన్ రెడ్డి కోర్టుకి కూడా రావట్లేదు. దానివల్ల ఆయన వస్తేనే కదా నిజాలు బయట వస్తాయి. LW1 వచ్చాడు, ఆయన వాంగ్మూలం ఇచ్చారు, మనకు ఒక 50% అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి వస్తే 100% సినిమా అర్థమైపోతుంది. నేను ఇంతకు ముందు వాళ్ళ తల్లిని వాళ్ళ అన్నయ్యని ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు కత్తితో దాడి చేశారా చేయలేదనే దానికన్నా కూడా అక్కడ సంభాషణ కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారితో ఈ అబ్బాయి మాట్లాడాడు అని అంటున్నారు. మాట్లాడారా జగన్మోహన్ రెడ్డి గారితో? లేదు, సంభాషణ జరగలేదు. భాషణ లేదు, ఏం లేదు. జగన్మోహన్ రెడ్డితో ఎవరు మాట్లాడతారన్నా? జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు నాతో కలిసలేదు. నేనైతే ఇవి విన్నాను. జగన్మోహన్ రెడ్డి ఎంతో ఎమ్మెల్సీకి ఇప్పటి వరకు మాట్లాడలేదంట. ఒక 50%. లాస్ట్ ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి పిలిచారు మాకు, మీరు రండి లాస్ట్ టైం 25 అక్టోబర్కి పిలిచారు. ఆయన 26 అక్టోబర్కి వెళ్ళాం. అక్కడ వెళ్ళినప్పుడు సెక్యూరిటీ వాళ్ళతో కూడా మనం మాట్లాడాము. ఏం సార్ 2 hours 3 hours మనం వెయిటింగ్ చేస్తున్నాం అంటే, సార్ నేను 2 hours నుంచి ఇక్కడ డ్యూటీ చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి ఫేసే చూడలేదన్నారు. సెక్యూరిటీలో ఉన్నాడు. అక్కడ ఉన్న ఎమ్మెల్యేస్ కూడా చెప్పారు ఇప్పటి వరకు ఆయన మనం మాట్లాడలేకుండా. సలీం గారు, ఈ కేసులో ప్రధానంగా ఈ కేసు NIA వాళ్ళకు కూడా కొద్దిగా వర్తిస్తుంది. వాళ్ళ చేతిలో నుండి కూడా కొంత ఇన్ఫర్మేషన్ బయటికి వచ్చి ఈ కేసు గురించి వాళ్ళు కూడా ఒక నిర్ణయాన్ని అనేది ఇస్తారు. సో NIA వాళ్ళ సైడ్ నుంచి వచ్చిన రిపోర్ట్ ఏంటి, వాళ్ళేమంటున్నారు అసలు? NIA వాళ్ళకి నేను ఒకటే మాట అడిగాను, సార్ మీరు ఫాల్స్ అలిగేషన్ మీద మీరు కేసు కడుతున్నారు కదా అంటే, వాళ్ళు అన్నారు అప్పుడే ఈ కేసు ప్రియారిటీ ఏముందంటే ఈ కేసు మీదనే ఎలక్షన్స్ ఉన్నాయి, ఈ ఎలక్షన్ ఫేస్ ఈ కేసు సార్, దీని మీదనే ఎలక్షన్ అవుతుంది, మనం బాండ్గా ఉందాము, మనం మన డ్యూటీ చేస్తున్నాం. నేను వాళ్ళు కూడా ఇదే అడిగాను, మీరు మీ వల్ల ఒక మనిషి ఇన్నోసెంట్గా జైల్లో వెళ్తున్నారంటే, సార్ మీరు ఇక్కడ నుంచి చూస్తే జనపల్లి శ్రీనివాసరావు జైల్లో ఉన్నారు, మీరు ఎక్కడి నుంచో చూడండి మనం అందరూ జైల్లో ఉన్నాము అంటే ఇది ఎంత కుక్డ్ స్టోరీ ఉంది అంటే కదా. NIA నుంచి వచ్చిన నిర్ధారణ ఏంటి? NIA వాళ్ళు చెప్పారు, మనం వీఆర్ వర్కింగ్ ఫర్ 30 days శాలరీ సార్, 1 day శాలరీ వచ్చిన తర్వాత మరి 30 days ఎప్పుడు వస్తుందని వారు నిర్ణయిస్తారు, దాని గురించి ఆలోచన చేస్తారు. కానీ
ఇంకా డీప్ సబ్జెక్ట్లో వాళ్ళు ఆలోచించారు. వాళ్ళు వచ్చారు ఎన్ఐఏ జగన్మోహన్ రెడ్డికి ఎంత హెల్ప్ చేయాలో చేసేసి వెళ్ళిపోయారు అంతే. వాళ్ళ డ్యూటీ వాళ్ళ పాత్ర అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, అటాక్ జరిగినట్ట జరగనట్ట? జరగలేదు. జరిగింది జరగలేదంటే అది కూడా చెప్తాను. ఎస్, యువర్ గుడ్ పాయింట్. ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారంటే, ఆ అటాక్ నాకు నెక్ మీద పెడితే నేను స్లిప్ అయ్యాను, ఆ కత్తి ఉంది కదా ఆయన గుచ్చుకుపోయింది, గుచ్చుకుపోతే నేను గుంజితే రాలేదు, జగన్మోహన్ రెడ్డి గుంజితే రాలేదు, మరి నేను కేఎన్ఆర్ ఎవరు ఉన్నారు అతను పిఏ ఆయన హెల్ప్ తీసుకుని గుంజారన్నారు. అప్పుడు అన్నారు ఎన్ఐఏ వాళ్ళు ఫాల్స్ స్టేట్మెంట్ ఇచ్చాడని. ఎన్ఐఏ వాళ్ళు ఫాల్స్ అప్పుడే చెప్పండి, నా ముందరే చెప్పారు వాళ్ళు, చాలా జూడ్ బోలా అన్నారు. నేను ఏమంటారు, చాలా ఏమంటారు, शर्म महसूस बोलते हैं ना हिंदी में, आई फील वेरी बैड, साला झूठ बोला है. जो अपना स्टेट का एक आदमी सीएम बन रहा है, आई एम वेरी मच फैन फॉर जगनमोहन रेड्डी, why because he is young energetic chief minister of Andhra Pradesh, but what he deposed his statement in front of NIA, वो बोलता है साला झूठ बोला है. जगनमोहन रेड्डी का कत्ती अगर फंसा तो 0.5 सेंटीमीटर इंजरी नहीं आता, तो उसे झूठ मिल गया अपने को. సో అక్కడ ప్రధానంగా ఆయనకి స్క్రాచ్ జరిగిందా, నిజంగానే లోపట్ల కుచ్చటం జరిగిందా, అసలు నిజంగానే వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళి లించున్న అబ్బాయి కుచ్చాడు అంటున్నారు, కుచ్చలేదు అంటున్నారు. అదే ఇప్పుడు అంత మిస్టీరియస్ ఇంతవరకు ఈ 5 years లో కూడా తేల్చలేకపోతున్నారా మీరు? అదే కదా నేను ఇప్పుడు అందుకే రావాలి జగన్ చెప్పాలి సాక్ష్యం అని ఆ స్లోగన్ పట్టుకున్నాను. అదే కంటెన్షన్ మీద ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 80% ప్రొసీడింగ్ కంప్లీట్ అయింది. బెయిల్స్ మనం 8 times చేసాం, బెయిల్ రాలేదు. సరే బెయిల్ రాకుండా సర్లే మనం ట్రయల్ చేద్దాం. ఆయన కూడా అన్నారు జనపల్లి శ్రీనివాసరావు, బెయిల్స్ వస్తే మరి కోర్టుకి నేను తిరగలేను, నేను ఏదైనా నా మీద మచ్చ ఉంది అది వెళ్ళిపోతే నేను ఎక్కడైనా పని చేసి మా ఫ్యామిలీకి నేను పోషిస్తాను కదా అని